నిజానికి ఎటువంటి అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి, ఎన్నడూ కనీసం మంత్రిగా కూడా చేయనటువంటి రేవంత్ రెడ్డి అనుభవం లేకపోవడం వలన, లేదు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం వలన ఈ రాష్ట్రం అధోగతి పడుతుంది అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సరే, హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడనేటువంటి ఎదురుచూపు ఉండే, దాదాపు 2 సంవత్సరాలు ఎదురు చూసినాం. కానీ ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి 9.5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు ఉన్నటువంటి సందర్భంలో దాన్ని మరిపించడానికి, దాన్ని ప్రజల గమనంలో నుంచి తీసేయడానికి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ చిల్లర ప్రయత్నంలో భాగంగానే దాదాపు 2 సంవత్సరాలుగా ధారావాహికగా నడుస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు